నమస్కారం అశోక్ గారు. నమస్తే అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసారా? చూశానండి. ఎందుకంటే రాష్ట్ర రాజకీయం అనేది మన తెలంగాణ వాళ్ళు స్టాండప్ కామెడియనో లేకుంటే స్టాండప్ ఎక్స్ప్లెనేషనో ఏదో చేస్తూ ఉంటారు కదా, అంటే టికెట్లు తీసుకొని సంపాదించుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో చాలామంది ఏమన్నారంటే, మాకు దేశనేకల రాజకీయం ఇంట్రెస్టింగ్ యాడ్ ఉంటుంది అంటే ఆంధ్రాలో ఉంటుంది, తెలంగాణలో సప్పబడిపోయినది రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ ఇటువంటివన్నీ చూసాక కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. మా దృష్టి అంతా రోజు ఒక సినిమా చూస్తూ ఉంటాం ఆంధ్ర రాష్ట్రంలో, ఆ రాజకీయం మేము ఫాలో అవుతూ ఉంటాం అని చెప్పి. సో వాళ్ళకి అట్టున్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర వ్యక్తిగా నాకు అట్టే అనిపిస్తుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన అంటే ఒక స్టఫ్ ఇవ్వబోతున్నాడు అని చెప్పి ఎవరైనా చూస్తారు. ఎందుకంటే గతంలో అందరూ జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని డివేట్ అవుతా అది ఏంద్రా చూస్తామని చెప్పి ఆయన సభలకే రారు. చూసాం కదండి, గతంలో చాలా చూసాము. కాబట్టి ఆయన ప్రెస్ మీట్లు చూసే దాఖలాలే ఉండవు. అట్టాడిది జనాలు నాకు దూరం అయిపోతున్నారని చెప్పి రప్ప 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 అనడము, లేకుండా ఉంటే అది మంచిదే కదా అంటే అనేక వ్యాఖ్యలు వివాదాస్పదంగా చేయడము, ఈ విధంగా చేయడం వల్ల ఆయన మళ్ళీ ఎంగేజింగ్ చేసుకున్నాడు. సరే ఈరోజు కూడా ఏమన్నా ఆ మాదిరి మాట్లాడతాడని చెప్పి చూద్దాం ప్రయత్నం చేశారు. ఆ యూజువల్ పాత చింతకాయ పచ్చడాల మెత్తబడిపోయింది, సప్పబడిపోయింది అసలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏబిఎన్, TV5, ఈనాడు, మహా న్యూస్ ఇవన్నీ కేవలం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం భజన చేస్తున్నాయి, నిజంగా జనాలకు జరిగే అన్యాయాన్ని నేను చూపించడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏం చూపించాడు అంటారు? ఆయన పెద్ద మహాత్ముడు స్వామి, ఆయన చెప్పిందే మనం వినాలా. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు సాక్షి ఛానల్ అనేది ఉన్నది తెలిసిందే. నాకు ₹10 లేదు, మీ దగ్గర డబ్బులు ఉంటాయండి, నేను పార్టీ నడిపించుకుంటా అని చెప్పి ఒక అన్నా హజారే, ఒక గాంధీ తాత మాదిరి ఆయన మాట్లాడుతూ ఉంటే, నిజంగా చెప్తున్నా, నంది అవార్డు ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి అంటాడు కదా, అవార్డు ఏదన్నా ఇవ్వాల్సింది పోయి శాల్వాలు కప్పాల్సింది పోయి మీరు ఎందుకు ఆ మాదిరి ఉన్నారని చెప్పి అటు అవార్డులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. అది కరపత్రం వల్ల పనిచేస్తాం అనేది. అది పెద్ద స్కాము. మన రాష్ట్ర ప్రభుత్వంకి అంత టైం లేదు వాస్తవంగా. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ కూడా కొద్దిమేర ఉంటుంది. అందరూ పోలీసు వాళ్ళు కాదు కదా మన రాష్ట్రంలో ఉండేవాళ్ళు. టీడీపీ వాళ్ళందరూ పోలీసు వాళ్ళు అయితే వైసీపీ వాళ్ళందరూ జైల్లో ఉండేవాళ్ళు. అన్ని తప్పులు చేసినారని వాస్తవంగా. గతంలో అండి మీరు ఏదైతే టీవీ ఛానల్లో పేపర్ల గురించి మాట్లాడినారో కాబట్టి అదొక విషయం చెప్తాను. సర్క్యులేషన్ అనేది ఏది రాష్ట్రంలో హైయెస్ట్ ఉంటే అక్కడ వ్యాలిడ్ పేపర్స్ ఆ సర్క్యులేషన్ హైయెస్ట్ సర్క్యులేషన్ వాటికి ఇస్తారు ఆ ప్రభుత్వం. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సాక్షి పేపర్కి సెకండ్ ప్లేస్లో ఉన్నది. హైయెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ ఏదన్నా ఉన్నదంటే ఈనాడుకి ఏకంగా 70% పైన యాడ్స్ ఈ సాక్షికి ఇస్తూ వచ్చారు. తర్వాత ఈనాడుకు, ఆంధ్రజ్యోతికి అసలు ₹10 ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఆయన ఏమైనా నీతిగా చేశాడా? కాబట్టి దాన్ని బట్టి పేపర్ల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదు. ఇంకొకటి, దగ్గినా తుమ్మినా కూడా అది వీణ మాదిర వాయిద్యాల మాదిరి ఉంటాయి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేటువంటి ఈ సాక్షియోడు చెప్పేది అస్సలు వినకూడదు, నమ్మకూడదు. అయితే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద జరిగిన దాడిని, అక్కడ జరిగిన సీసీ ఫుటేజ్ని జగన్మోహన్ రెడ్డి గారు బయట పెట్టడం జరిగింది. పెట్టి ఆయన ఏమన్నాడంటే, తెలుగుదేశం గోండాలు చూసారా ఏ విధంగా చేశారో అన్నారు. దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? సరే, అలా ఏదైతే ఘటన జరిగిందో మన కర్మ ఏంటంటే మనం భారతదేశంలో ఉన్నాము. దాంతోపాటు అందరికీ ఒకే విధంగా ఉంటుంది న్యాయం అని చెప్పి మనం ముందుకెళ్తూ ఉంటాం. ఆ అంబేద్కర్ గారు మహాశయుడు రాసినటువంటి రాజ్యాంగాన్ని నమ్ముకొని ముందుకెళ్తూ ఉంటాం. ఈక్వల్ లా అనేది అందరికీ ఈక్వల్గా ఉంటాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ ప్రసన్న కుమార్ రెడ్డి ముందు ఏదైతే మాట్లాడినాడో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటపెట్టాల్సింది. ప్రసన్న, నువ్వు ఇది తప్పు చేసావు, పార్టీకి 1 సంవత్సరం దూరంగా ఉండు, బుద్ధి తెచ్చుకో, నువ్వు 1 సంవత్సరం దూరం పెట్టు, నీకు ఎట్టా సస్పెండ్ చేయలేవు, నువ్వు క్రమశిక్షణ చర్యలు అంటూ. ఆ మధ్య అండి వాస్తవంగా టీడీపీ వాళ్ళలో ఒక ఎమ్మెల్యే ఏదో ఒక తప్పుడు పని చేసి వీడియోలో బయటకు వస్తే ఇమీడియట్గా పార్టీని సస్పెండ్ చేశారు. ఏమైంది? ఆ మాదిరి ఉండాలా. అప్పుడు చంద్రబాబు గారి క్రెడిబిలిటీ పెరిగింది. నేను చేసే ప్రతి వీడియోలోనూ జగన్మోహన్ రెడ్డి గారికి సూచనప్రాయంగా, సార్ పలానోని ఈ పార్టీ నుంచి తీసేయండి, మీకు ఉపయోగపడుతుంది. ఏమవుతుంది, అతను కాకుంటే అతని ప్లేస్లో వేరే లీడరు ముందుకు వస్తాడు. అనేక మంది యువకులు ఉన్నారండి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. ఇటువంటి పాతబడిన నాయకుల్ని లేకుంటే గతంలో కూడా ఇదే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పైన ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తే అప్పుడే కానీ ఆయన పార్టీ నుంచి ఎలిమినేట్ చేసింటే జగన్మోహన్ రెడ్డి, ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను 7-8 సీట్లు పెరిగినట్టు. కనీసం నెల్లూరు జిల్లాలో ఒక 3 సీట్లు పెరిగినట్టు. ఒక ఆడమనిషి జోలు పోతే మహాభారతం రామాయణం ఏమైందో మనం చూసాం. పురాణాలు పెట్టుకొని కూడా జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్ సేమ్ అదే పంతాల్లోకి నువ్వు మారుతా ఉన్న ప్రతిసారి నన్ను డిసప్పాయింట్ చేస్తానే ఉన్నావు అని చెప్పి రాష్ట్ర మహిళలు ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డియే దొంగ 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 అన్నట్టు ఒక దొంగని భుజాన్ని వేసుకొని ఆయన ముందుకెళ్ళడం అది చాలా శోచనీయం అండి. గుడివాడలో మొన్న ఒక ఘటన జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకుంటే అక్కడ కృష్ణా జిల్లా జెడ్పీపీ అదే పనిగా కారులో కావాలని 4 సార్లు రౌండ్ అని చెప్పి వాళ్ళ కారుని ధ్వంసం చేయడం జరిగింది తెలుగుదేశం వర్గాలు. అవునండి, ఆ వీడియో కూడా ప్లే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్లే చేసి అక్కడ పచ్చ మొక్కలు అని రాశాడు. ఓకే,
పచ్చమూకలు ఒక జిల్లా జెడ్పీపీని ఇంత ఇబ్బంది పెడతారని చెప్పి మాట్లాడారు. వాటిని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు నా ప్లేస్లో ఎందుకంటే ఏది మాట్లాడినా కూడా మీరు ఆ బీసీలని బీసీలతో తిట్టించారు, ఆడవాళ్ళని ఆడవాళ్ళతో తిట్టించారు. ఆ సాంప్రదాయం వైసీపీ వాళ్ళు అలవాటు చేసినారు. సరే, ఇది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అంత తోడు మాట్లాడినాడు కాబట్టి నేను మాట్లాడాలి. సోదరి అన్నాడు. ఓకే, ఆ సోదరి నుంచి వెలువడినటువంటి మాటలు మీరు బాగా బీప్ లేకుండా కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయి సోషల్ మీడియాలో చూడండి. అట్టా లకారాలతో అన్నలేని మాటలు కూడా ఆవిడ మాట్లాడింది. టీడీపీ వారు ఎవరైతే టీడీపీ వారు అసలు ఎందుకున్నారు, ఆవిడికి వీళ్ళకి ఏమీ సంబంధం లేదు. వాళ్ళు ఈ కొడాల నాని వ్యవహారమో లేకపోతే పేరు నాని వ్యవహారం పైన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అదే పనిగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ కమ్మోళ్ళని ఏదైతే అంటున్నాడు వాళ్ళే అందగాళ్ళు, ఇంకా కాపులు రెడ్లు వేరే కులస్తులు అందగాళ్ళు కాదన్నట్టు కమ్మోళ్ళని ఎట్టయితే పొగుడుతున్నాడో, నీకు ఈ పేరు నాని అందంగా కనపడలేదా? పేరు నాని ఇది అంత అందమైన మొహం జగన్మోహన్ రెడ్డికి, కానీ అది బయటికి చెప్పడంలే. సరే, ఆ పేరు నాని మాట్లాడినటువంటి వీడియో కూడా ప్లే చేస్తుంటే బాగుండు. పేరు నాని ఏం మాట్లాడినాడో మనం విన్నాం. ఒరే, అదే పనిగా నేను ప్లాన్ చేశాను, బీసీ మహిళను పంపించినాను, ఆవిడకి ఏమన్నా చిన్న గీత ఏమన్నా అయ్యిండదండి, మనం చూసామా? అది లేనే లేదు. అంత ప్లాన్డ్గా బీసీ, దాంతోపాటు జాక్పాటు మహిళ 2 కేటగిరీల్లో నేను లిస్ట్ అవుట్ చేశాను. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు నాయకులకి రోడ్లపైకి వచ్చి అల్లరి చేసేట్టుగా చూడండి, అది నాయకుడి వరకు వెళ్ళాలని చెప్పి ఏదైతే ఈయన పురమాయించాడో యాజ్ ఇట్ ఈస్ ఈయన సూపర్. ఈయనైతే పేరునని పూర్తిగా నిర్వర్తించాడు. మొన్నాడు ప్రెస్ మీట్ అంటే ఈరోజు ఎగ్జిక్యూట్ చేస్తున్నారంటే నాయన ఈ టీడీపీ వాళ్ళ ముందు బలా దూర్ వేస్ట్ అండ్ వేస్ట్. యాజ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారంటే ఇంక అర్థం చేసుకోండి. ఇంకో మాట మాట్లాడతా, సినిమాలో డైలాగులు బ్యానర్లు కట్టారని చెప్పి ఫ్లెక్సీలు పట్టుకున్నారని చెప్పి 2 కుర్రోళ్ళని అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు, రిమాండ్కి వేశారు. సెన్సార్ బోర్డు వాళ్ళతో మాట్లాడుకొని ఆ డైలాగులు లేకుండా చేయొచ్చు కదా అని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నటువంటి ప్యాలెస్లో 2 కిలోమీటర్ల ముందు వాహనాలు ఆపించి మన టాలీవుడ్లో ఉద్దండ పిండాలంటారు అనుకోండి, నాగార్జున గారు, చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు ఈ 2 కిలోమీటర్ల పరిధిలో నడిపించి, సరే ఏసీలు వేసి కూర్చొని పెట్టి ఇటు పెట్టుకొని కూర్చున్నాడు. ఆ యూజువల్ ఈ రికార్డెడ్ ప్రెస్ మీట్లో కూర్చున్న పొజిషన్లోనే అక్కడ చిరంజీవి గారు ఏమన్నారంటే, సార్ మమ్మల్ని మా ఇండస్ట్రీ వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోండి సార్ అనే పరిస్థితికి మన టాలీవుడ్ అగ్ర హీరోలు వచ్చినారంటే ఆయన ఏ విధంగా టార్చర్ పెట్టింటాడు, ఏ విధంగా హెరాస్మెంట్ చేసింటాడు మనం చూసాం. ఇదే టాలీవుడ్ గురించి ఈయన ఫ్లెక్సీలు లేకుండా ఆ సినిమా డైలాగ్ తీసేయచ్చు కదా అంటే అట్టనుకుంటే అన్ని బూతులు చూస్తున్నారు బాలీవుడ్లో. వాస్తవంగా వాటి గురించి మాట్లాడమని జగన్మోహన్ రెడ్డి గారు అంత ఈయన అన్నా హాజరే లేకుండా ఉంటే పబ్లిక్లోకి వచ్చి ప్రొటెస్ట్ చేసే వ్యక్తి అయితే డైలాగులు అనేది కేవలం వినోదం కోసం తీస్తారండి. ఒక 2 గంటలు 2.5 గంటల సినిమా ఉంటుంది, అది కూడా లేకుండా ఉంటే వీళ్ళకి ఏమన్నా పుష్ప సినిమా తీసినటువంటి డైరెక్టర్కి ఏమైనా విచక్షణ లేక ఏమైనా ఐటమ్ సాంగ్స్ తీసేదే, ఒక కేవలం రిఫ్రెష్మెంట్ కోసం. ఆవిడేదో ఐటమ్ సాంగ్ చేసింది కదా అని చెప్పి పబ్లిక్లోకి వచ్చి ఆడైనా మీరు వేయలేదని చెప్పి ఆడవాళ్ళని అనమని చెప్పి తలలు నరుకుతారు. నిజంగానే ఆ మాదిరి ఉంటుంది. అక్కడ చూసేట్టు మర్చిపోవాలి. జగన్మోహన్ రెడ్డికి స్వతహాగా ఇది పబ్జీలు ఆడడం అనేది అలవాటు. ఎందుకంటే రాష్ట్రంలో ఆయన గత 5 ఏళ్ళలో పరిపాలించినప్పుడు ఎప్పుడూ ఒక ప్యాలెస్కి పరిమితం అయిపోయినవాడు. ఒకటి ఇంగ్లీష్లో ఒక సామెత కానీ ఒక ప్రొవెర్బ్ కానీ ఉంటుంది, ఆ ఐడియల్ మైండ్ ఇస్ ద వర్కింగ్ షాప్ ఆఫ్ ఏ డెవిల్ అని. ఇలా నా అంతటి నేను ఒక్కడిని వదిలేసి నా దగ్గర ఫోన్ ఏది లేకుండా వదిలేస్తే నా మైండ్ పిచ్చెక్కిపోతుంది. సహజంగా జరిగే ప్రక్రియ. ఎందుకంటే దయాల తార్కానా అంటారు ఒక మనిషి ఖాళీగా ఉన్నప్పుడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ఒంటరితనంలో కూడా ధనంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డికి ఆ మద్యం స్కామ్కి సంబంధించి లేకుంటే ఇసుకాసుడు కొడాల నానికి సంబంధించి మీరు దోచుకోండి, నా జోలు రావద్దు, నా ప్యాలెస్ నా కథ, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి బయట ఒక కోటరీ కట్టుకొని మరి ఈయన పబ్జీలు, ఈ ఎగ్ పఫ్లు, ఈ చికెన్ టిక్కాలు ఇవన్నీ తింటా వచ్చాడు. ఆయన సేఫ్ జోన్లో హ్యాపీగా ఉన్నాడు. ఈయనకేం తెలుస్తుంది బయట ప్రపంచం. ఆ క్రమంలో పబ్జీ బోర్ కొట్టినప్పుడు సినిమాలు చూడటం మొదలుపెట్టాడు. ఆ దృశ్యం సినిమాలో వెంకటేష్ గారు ఏదైతే దృశ్యం 2 అని చెప్పి ఆడ చూసింది ఇది ఎగ్జిక్యూట్ చేయడు. నిజంగా వాస్తవంగా ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కోటా శ్రీనివాస్ గారి దగ్గర పోయి అడుగుతారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు రిపోర్టర్గా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు మొత్తం క్వశ్చన్ అడిగి పంచ్ డేలా కొట్టేసి దీనికి మీరు ఏమంటారు సార్ అని అడుగుతాడు. ఏది ప్రకాష్ రాజ్ గారిని. అంటే పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1 నెగ్గుతారు. మన రాష్ట్రంలో ఆ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అటువంటి క్వశ్చన్ అడిగినారో ఆ మాదిరి హీరోయిజం చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు మొత్తం రప్ప డైలాగు. ఇది తప్పు. చంద్రబాబు గారు అయితే అసలు నిజంగా నాకు జనరల్గా పబ్లిక్లో ఏమనుకుంటారో చెప్తానండి, అటువంటి డైలాగులు మాట్లాడే వ్యక్తి దగ్గరికి వచ్చాక బాబు గారు జుపుసాకరంగా ఫీల్ అయిపోతాడు. ఆ స్టేజ్ పైన ఉండేడు, నీకు దండం పెడతారా నాయన, ఓడిని దరిదాపులు తొడగరాదు, మొహమాటం లేదు, మీరు సస్పెండ్ చేయకున్నా పర్లేదు లేని ఓడిని దరిదాపులు కనపడి ఇద్దరు అని చెప్తాడు. తక్కువ అటువంటిది వాళ్ళని నెత్తినెక్కించుకునే విధంగా రప్ప నేరంటే అది మంచిదే కదా అన్నాడంటే అది కేవలం సినిమా డైలాగ్ కదా అంటే ఆ రోజు ఆ డైలాగ్ పట్టుకున్నటువంటి వ్యక్తి కింద ఆ టైర్ కింద తల నలిగిపోయినది.
పైన రపరప అని చెప్పి డైలాగులు, ఆ షూ ఒక కథ, జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఏదైతే ఆ ఇంజిన్ ఉన్నదో దాని మీద డ్యాన్స్ వేయడము. ఇవన్నీ పిఆర్ స్టంట్స్ అంటున్నారు, నిజమేనా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సరే పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఆయన బాబు గారు వస్తే జనాలు రాకనా ఇది గుమి కొడతారు. మొన్న ఒక చేపలు పట్టుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ కులస్తుల దగ్గరికి పోయి బయట అంతే బందోబస్తు పెట్టేసి ప్రశాంతంగా వాళ్ళతో మాత్రమే మాట్లాడాలా, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలా. మీకు 20,000 మేము ఇవ్వబోయే 20,000 చేరుతుందా, మీకు అది ఏమాత్రం సరిపోతుంది, మీకు ఏ కాలంలో మీకు పనులు ఉండవు, పనులు లేని కాలంలో ఏ పనులు చేసుకుంటూ ఉంటారంటే చేపలు దొరకని కాలంలో. ఇవన్నీ తెలుసుకునేటప్పుడు ఒక వ్యక్తి ఆలోచనలు కల్మషం లేకుండా మనశ్శాంతిగా అడిగి తెలుసుకోవాలా. దాన్ని మొన్న ఒక వీడియో చూశానండి. వాస్తవంగా ఆవిడ ఏమడిగిందంటే బాబు గారిని, సార్ ఇది పెళ్ళికి సంబంధించి మీరు 3 పిల్లలున్నా ఓకే, 4 పిల్లలున్నా ఓకే అని మీరు చెప్తున్నారు కరెక్టే. కొంతమంది ఫ్యామిలీ ప్లానింగ్ అంటున్నారు, డబ్బులు లేక పిల్లల్ని కనలేకున్నాము, తర్వాత పరిస్థితి ఎట్టుంటా తెలుసా అది మీ వరకు చెప్పలేకున్నాము, ఇది సార్ విషయం అంటే మా అద్భుతమైన క్వశ్చన్ అడిగినామా. దీనికి కూడా మేము ఏదైతే మేము పాలసీ తీసుకొస్తామో దానికి కూడా ఈ పిల్లలు కన్నా పుడితే మీకు పలానా డబ్బులు ఇస్తామనో లేదంటే మందులు పాలు ఈ విధంగా ఇమ్మీడియట్ చేస్తామని చెప్పి ప్రభుత్వ దృష్టిలోకి తీసుకొచ్చినాను. ఆయన అప్రిషియేట్ చేశారు. ఆ విధంగా పాలసీల ప్రకారం ఉండాలి. కానీ నువ్వు ఓణి నరుకుతాం, వీడిని చీల్చేస్తాం, వాడిని చీల్చేస్తాం, ఈ రకాన్ని పంతాలో పోతున్నాడు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అయితే అది పాత చింతకాయ పచ్చడాలే ఉండదు. కానీ కొత్త మెరుపులు ఏమీ లేవు. కాబట్టి ఇది సచ్చుబడిపోయిన అటర్ఫ్లాప్ షో. కాబట్టి నెక్స్ట్ సారి మరో ఉత్తమమైన ప్రముఖమైన మంచి సినిమాలు చూసి అద్భుతమైన డైలాగులతో జగన్మోహన్ రెడ్డి గారు విరుచుకుపడతారని నేనైతే ఖచ్చితంగా ఆశిస్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు విరుచుకుపడేది ఉండదు. ఆయన జైలుకి వెళ్తాడనే భయంతో ఆయన ఇప్పుడే కేడర్ మొత్తాన్ని రెచ్చగొడుతున్నాడు అని చెప్పి జనాలు ఎక్కువ మాట్లాడు. ఎస్, వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు పేర్ని నాని చూస్తే అర్థమైపోతుంది. అతను చూస్తే ఆయన ఏ నిమిషం అరెస్ట్ అవుతాడో తెలియదు. కానీ పేర్ని నాని ఆ రెచ్చిపోవడం ఏందో వాళ్ళకి అది తప్ప వేరే ఆప్షన్ లేదండి. కానీ నేను మిమ్మల్ని సహజంగా జనరల్ పబ్లిక్ ఎట్లా అనుకుంటారు, నా డౌట్ మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటంటే, పబ్లిక్లో పేర్ని నాని రెచ్చగొట్టే విషయం అందరికీ తెలుసు. అదే ముఖాన్ని గత 10-20 ఏళ్ళుగా చూస్తూ ఉండే ముఖం ఆ రాజకీయం చేస్తూ ఉండేది. ఈయన అరెస్ట్ చేస్తే సెంటిమెంట్ ఉన్న పళ్ళంగా ఏమైనా రేజ్ అవుతుందా అటువంటి నాయకులకి, బి గ్రేడ్ నాయకులకి? ఎవరిని? పేర్ని నానిని. మరి అది వృధా ప్రయాసే కదా. అంటే నానిని ఒకటి చెప్తానండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోజాని నానిని, కొడాలి నానిని, వల్లభనేని వంశీని, అనిల్ యాదవ్ని, శ్రీధరప్పలరాజుని, ఇట్లాంటి వాళ్ళు, మన జోగి రమేష్ లాంటి వాళ్ళని, ఎవరెవరైతే అధికారంలో ఉన్నప్పుడు విరుచుకు పడ్డారో, అమ్మనా బూతులు తిట్టారో ప్రతిపక్ష నాయకుల్ని, వీళ్ళందరినీ ఒకేసారి తీసుకెళ్లి లోపలేసిన జగన్మోహన్ రెడ్డి గారితో సహా రాష్ట్రం అంతా ఆనందపడే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎక్కడ ఇబ్బంది పడే పరిస్థితులు సమస్య అయితే అసలు వచ్చే ప్రసక్తే లేదు. సరే, నేనైతే అనుకుంటున్నాను ఏంటంటే, ఈ పేర్ని నాని ఇట్లాంటి వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో, ఏదన్నా 22% ఉన్నదో 18% ఉన్నదో తెలియదు. కనీసం కిట్టుకు వచ్చిన ఓట్లు తెలుసండి ఎంతండి? 50,000. ఓకే, ఎంత మెజార్టీతో ఓడిపోయినాడు? 54,000 ఓట్లు పేరుని కిట్టుకు వస్తే 50,000 మెజార్టీతో ఆయన ఓడిపోయాడు. ఆ కిట్టుగాడు కూడా వచ్చి బయటకు వచ్చి మొన్నదేమో రప్ప అన్నాడు, ఎముకలు మెడలో వేసుకొని తిరుగుతాను అన్నాడు. అది అద్భుతంగా ఉండిందండి. అయ్యే సినిమాలంటే అయ్యి చూసి ఎంజాయ్ చేయాలా ఫస్ట్. అది. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.